ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు అన్యాయంగా ఆంధ్రోళ పాలకులు ఉంటే వాళ్ళతోటి మనకు అన్ని రకాలుగా అన్యాయం జరిగినాయి. మరి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఈ సమస్యలన్నిటి పరిష్కారం వాళ్ళని చూపడచ్చు కదా. 10 సంవత్సరాలు మనం అవకాశం ఇచ్చినాం కదా. ఆ 10 సంవత్సరాలు ఏమైనా గడ్డి పీకిరా? ఏం చేశానని అడుగుతున్నా. ఎందుకు స్టార్ట్ చేయలేకపోయారు? హెవీ వెహికల్స్ ఎందుకు స్టార్ట్ కాలేదు? జనరానికి వెనుకబాటు కారణాలు ఎవరు? ఈరోజు మీరందరూ కూడా గ్రహించాలి. 10 సంవత్సరాలు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈ రోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వైల్డ్ లైఫ్ బోర్డు మెంబర్గా నేను ఆ కమిటీలో ఉన్నా. ఇప్పటికీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను బోర్డు మెంబర్కి పెట్టినప్పుడు 2 సార్లు మీటింగ్లు అయినాయి. 2 సార్లు కూడా నన్ను తప్పించుకొని అటవీ శాఖ అధికారుల మీటింగ్లు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ 2 వైల్డ్ లైఫ్ మీటింగ్లు కూడా ఒక రోజేమో మంచిర్యాల సీఎం వస్తాడు, అదే రోజు వైల్డ్ లైఫ్ బోర్డు సంబంధించిన మీటింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అదే రోజు నేను చెప్పిన రోజు అదే ఈ మీటింగ్ పోస్ట్పోన్ చేయండి, ఆ బోర్డు మీటింగ్లో నేను కూడా ఉండాలి అని చెప్తే నేను ఉన్న రోజు కాదు, నేను లేని రోజు మీటింగ్ పెట్టాను. దానికంటే ముందు సేమ్ నేను ఎక్కడైతే వేరే కార్యక్రమాలు ఉన్నారోనే మీటింగ్ పెట్టారు. ఈ కారణం ఏంటిది? ఈరోజు ఈ ప్రాంత బిడ్డ అక్కడికి వెళ్తే బోర్డు మీటింగ్కి వెళ్తే అటవీ శాఖ అధికారులు నిలదీస్తారనే ఆలోచనతో నన్ను రాకుండా నేను లేనప్పుడు బోర్డు మీటింగ్లు పెట్టడం, సరే పెట్టినప్పుడు కూడా నేను నిలదీయడంతో వైల్డ్ సెంచరీలో హెవీ వెహికల్ నడవాలనే ఆలోచనతో ఆ యొక్క తీర్మానాన్ని పాస్ చేయడం అనేది జరిగి ఆ తీర్మానం ఇంకా బయటికి రాలేదు. ఏదో ఒక తీర్మానం వైట్ బోర్డు సంబంధించిన మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా నేను బయటకు తీసుకొస్తాను. అదేవిధంగా చాలా మంది ఏం చేశారు, శాంతరం అనే ఒక ఎఫ్డిపిటి అతను చేసే కార్యక్రమాలు ఏంటి? ఈ ప్రాంత బిడ్డలందరూ కూడా హెరాస్మెంట్ చేయడం, హెవీ వెహికల్స్ కాకుండా చిన్న కార్యాలు కూడా అంతరం చేయడం. నేను చెప్పిన ఒకవేళ ఆ కార్యక్రమం చేస్తే నేనే రోడ్డు మీద కూర్చోని పరిస్థితి ఉంటుంది అని ఒక్క రోజు అయితే 2 గంటలు ఉంటుంది చెక్పోస్ట్ వెళ్ళిన తుక్కు తింటినా. నువ్వు నా పరిధిలో ఎక్కడైనా నా వాహనదారులు నా వాళ్ళని ఇబ్బంది పెట్టే బొక్కలు దాకా మా వాళ్ళకి అందరూ మా వాళ్ళని ఓపికని ఈ రోజు పరీక్షించదని నేను చాలా స్ట్రిక్ట్ వారికి ఇచ్చిన. ఆ రోజు నుంచి కూడా కార్లు కావచ్చు, బండ్లు కావచ్చు, వెరైటీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ రోజు బంద్కు వ్యాపారస్తులు కూడా వేయబెడుకున్నాను. అరే రేపు చాలా ప్రాంతాల నుంచి మన జనాలు వస్తారు, మార్కెట్లో వచ్చిన వాటి ఏదో కూరగాయలు ఇంకేదో సరుకులు గిరుకులు కొనడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రేపు ఎవరో రోడ్డు మీద తిరిగేటోడు బంద్కు పిలిపిస్తే మీ బంద్ పిలిపడం ఏమేంటిది? ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు 10 మంది కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎవరో ఒక వ్యక్తి పిలిపిస్తే మొత్తం జనం అంతా మందట. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఏంటిది? జనాలకు అవకాశాలు కల్పించడం ఏంటిది? ఇది పద్ధతినా? ఎవరు చెప్పారు? ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా పేదటి బిడ్డలు చాలా మారుమూల ప్రాంతాల నుంచి వచ్చారు. జనాల నుంచి సరుకులు తీసుకొని పోవాలి, వచ్చిన అన్ని చేయాలి. వాళ్ళకి సరుకులు లేకుండా జనాలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఇలాంటి మూర్ఖులు ఎవరైనా చేస్తే దీనికి ఇంకా మతస్థులకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తారన్న. అరే మూర్ఖులారా, 10 సంవత్సరాలు నేను గడిపిగలని అడుగుతున్నా. ఎందుకు చేయలేకపోయారు హెవీ వెహికల్స్? నేను మాటిస్తున్నా 100% పాఠశాలతో కొట్లాడ చేస్తా. తప్పకుండా పాఠశాల ఎవరైనా అతిగా ప్రవర్తిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.